అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 21వ భాగంలో కళ్యాణ దుర్గాన్ని జయించడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో జావలి ప్రాంతం స్వాధీనం గురించి తెలుసుకుందాం. శివాజీ కళ్యాణ్ దుర్గము నుంచి బీజాపూర్కు తీసుకుని వస్తున్న శిస్తును మధ్యలోనే దాడి చేసి స్వాధీనం చేసుకున్నాడని, కళ్యాణ్ కోట మీద దాడి చేసి కోటను స్వాధీనం చేసుకున్నాడని తెలిసినా బీజాపూర్ నవాబు అనారోగ్యంతో ఉండడంతో ఏమీ చేయలేకపోతాడు. శివాజీని కట్టడి చేయడానికి అఫ్జల్ ఖాన్ను వాయుకు సుబేదారుగా పంపుతాడు. అఫ్జల్ ఖాన్ చాలా క్రూరుడు. కుట్ర ద్వారానే శత్రువులను నాశనం చేసేవాడు. షహాజీని బంధించడానికి కూడా అతను ఒక ముఖ్య కారకుడు. అఫ్జల్ ఖాన్ వాయు ప్రాంతానికి వచ్చినప్పటి నుంచి అతడు మోరేల్ అనే దేశముఖులను శివాజీపైకి పురికొల్పసాగాడు. కృష్ణానదికి జన్మస్థానమైన మహాబలేశ్వరం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని జావలి అంటారు. ఇది చాలా దట్టమైన అటవీ ప్రాంతం. క్రూర మృగాలతో, వెదురు పొదలతో నిండి ఉండేది. ఈ జావలి ప్రాంతం నుండి అన్ని ప్రాంతాలకు రహదారులు వెళుతుండేవి. రక్షణ పరంగా జావలి ప్రాంతం చాలా కీలకమైనది. మోరేల్ అనే దేశముఖుల పాలనలో ఈ ప్రాంతం ఉంది. వీరికి మావళే దేశముఖులందరూ కూడా బంధువులు. మోరేలు ఈ ప్రదేశాన్ని అనుభవిస్తూ బీజాపూర్ ప్రభుత్వాన్ని ఆ పరిసరాల్లో స్థిరంగా కొనసాగిస్తుంటారు. బీజాపూర్ కొలువులో ఉండి అమితంగా సంపదను ఆర్జిస్తారు. రాకపోకల మీద వాణిజ్య సుంకాలు విధించి సహ్యాద్రి కనుమలోని ప్రజల నుండి అమితంగా పన్నులు వసూలు చేసి తమ సంపదను పెంచుకుంటూ ఉంటారు. సంకుచిత మనస్తత్వం, వ్యక్తిగత అహంకారం కలిగిన వీరు శివాజీ యొక్క ఆలోచనను, ఆశయాలను అర్థం చేసుకోకపోగా వ్యతిరేకిస్తారు. మోరేలు తమను తాము చంద్రగుప్తుని వంశస్థులుగా చెప్పుకుంటారు. చంద్రగుప్త సార్వభౌముని వంశంలో జన్మించిన తమ స్థాయి ఎక్కడా? సాధారణ బీజాపూరు సర్దారు అయినటువంటి షహాజీ కుమారుడైన శివాజీ ఎక్కడ? తాము శివాజీ ముందు తల దించడమా, శివాజీ పరిపాలనను అంగీకరించడమా అని భావిస్తారు. ఆనాటి హిందూ జాగీర్దారుల, సామంతుల బానిస మనస్తత్వానికి అదొక తార్కాణం. విదేశీ, విధర్మ దురాక్రమణదారుల కొలువులో వెట్టి చాకిరీ చేయడానికి, వారి పాదాల దగ్గర పడి ఉండడానికి ఎట్టి అభ్యంతరం ఉండేది కాదు. కానీ దేవాలయాలను నాశనం చేస్తూ ఈ దేశంలోని స్త్రీలు, గోవులు, పిల్లలపై నిరంతరం అత్యాచారాలు సాగిస్తూ ఈ ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి సుల్తానుల దగ్గర ఊడిగం చేయడానికి మోర్యాలకు అభ్యంతరం ఉండేది కాదు. కానీ స్వరాజ్య ఉద్యమానికి తోడ్పడడానికి వారిలో ఉత్సాహం కనిపించకపోయేది. శివాజీ స్వరాజ్య స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో కొడిగట్టి మినుకు మినుకుమంటూ అనగారిపోతున్న హైందవ ధర్మ జ్యోతిని తిరిగి ప్రకాశింపజేయడమని అర్థం చేసుకునేవారు కాదు. నిరంతరం పరాయి పాలకులచే విధ్వంసానికి గురవుతున్న దేవాలయాలను కాపాడడానికి, అత్యాచారాలకు, హత్యలకు గురవుతున్న స్త్రీలను, గోవులను కాపాడడానికి శివాజీ పోరాటం చేస్తున్నాడనే విషయాన్ని వారే మాత్రం పట్టించుకునేవారు కాదు. వందల సంవత్సరాల బానిసత్వం వారి స్వభావాన్ని, చిత్త ప్రవృత్తులను భ్రష్టు పట్టించింది. శివాజీ యొక్క స్వరాజ్య నిర్మాణంలో కొంకణ, జావలి ప్రాంతాలు భౌగోళికంగా చాలా ముఖ్యమైనవి. ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటే కాని స్వరాజ్యానికి సుస్థిరత ఏర్పడదు. ఇక్కడున్న మావళే దేశముఖులందరూ శివాజీచే ఆకర్షింపబడి అతని అనుచరులు అయిపోయారు. కానీ మోరేలు మాత్రం బీజాపూర్ నవాబు మీద భక్తితో శివాజీని ఎదిరించసాగారు. అయినప్పటికీ శివాజీ తొందరపడలేదు. వారిని ఎలాగైనా తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. అఫ్జల్ ఖాన్ వారిని మరింత రెచ్చగొట్టాడు. ఆ సమయంలోనే జావలి దేశముఖ్ దౌలత్ రామ్ మోరే మరణిస్తాడు. అతనికి సంతానం లేదు. ఆ ప్రదేశంపై ఉత్తరాధికారిని నిర్ణయించే అధికారం బీజాపూర్ సుల్తానుది. కానీ దౌలత్ రావు భార్య శివాజీని ఆశ్రయించింది. ఆమె దత్తపుత్రుడైన కృష్ణారావుకు శివాజీ సహాయపడతాడు.
ఆమె తన కుటుంబ శ్రేయోభిలాష అయిన హనుమంతరావు మోరే అనే వ్యక్తి సాయంతో ఆ జాగీరును పాలించసాగింది. శివాజీ సహాయం వలన అధికారములకు వచ్చిన విషయాన్ని మరిచిపోయి అన్ని విషయాలలో వారు అఫ్జుల్ ఖాన్ సలహా తీసుకుని శివాజీని అనవసరంగా ఎదిరిస్తుండేవారు. ఇంతలో అఫ్జుల్ ఖాన్ అక్కడి నుంచి మార్చబడ్డాడు. అందువల్ల మోరేలకు తగినంత సహాయం అందలేదు. అప్పుడు శివాజీ సంధి కొరకు తన మనుషులను మోరేల దగ్గరకు పంపిస్తాడు. మీరు ఎప్పటిలాగే జావలి ప్రాంతాన్ని పరిపాలించుకుంటూ స్వరాజ్య ఉద్యమానికి సహకారంగా ఉండమని కోరుతాడు. అవసరమైనప్పుడు స్వరాజ్య ఉద్యమానికి సహకారం అందిస్తే చాలు, మీ గౌరవానికి ఎటువంటి భంగం వాటిల్లకుండా చూసుకుంటానని చెప్పి పంపిస్తాడు. కానీ మోరేలు బీజాపూర్ నవాబు అండ చూసుకొని సంధికి ఏమాత్రం అంగీకరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో శివాజీ జావలేను ముట్టడిస్తాడు. పోరు చాలా తీవ్రంగా జరిగింది. ఈ పోరాటంలో హనుమంతరావు మోరే, కృష్ణారావు మోరే మొదలగు ప్రముఖులందరూ సంహరించబడతారు. ఈ మోరేలను తన వైపు తిప్పుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా వారు శివాజీకి సహకరించకపోగా బీజాపూర్ సుల్తానుతో రహస్య మంత్రాలు సాగించసాగారు. బానిస భావాలు కలిగి ప్రజాకంటకులుగా మారిన వీరున్నంత వరకు స్వరాజ్య సాధనకు వీలు కాదని, ప్రజలకు సుఖ సంతోషాలు ఉండవని శివాజీ తలుస్తాడు. తప్పని పరిస్థితుల్లోనే శివాజీ మోరేలందరినీ సంహరించక తప్పలేదు. చివరికి జావలి శివాజీ స్వాధీనం అవుతుంది. జావలి తన స్వాధీనమైన తర్వాత శివాజీ దానిని పటిష్టం గావించాడు. జావలే ప్రాంతం స్వాధీనంతో శివాజీ ఉద్యమానికి అపార ధనలాభం చేకూరుతుంది. ఈ పరిసరాలలోనే మావలే ప్రజలలో నుంచి శివాజీ తన సేనలోకి యువకులను చేర్చుకునేటటువంటి గొప్ప అవకాశం కూడా లభించింది. ఇది శివాజీ భవిష్యత్తు స్వరాజ్య పోరాటానికి చాలా ఉపయోగకరమైనది. జావలి స్వాధీనం కావడంతో జున్నారు నుండి వాయు వరకు శివాజీ రాజ్యం విస్తరించింది. తండ్రి గారి పిలుపు మేరకు శివాజీ బెంగుళూరు వెళ్ళినప్పుడు అచ్చటనున్న ప్రముఖులైన మహారాష్ట్ర అధికారులతోనూ వారి కుమారులతోనూ సంప్రదింపులు జరుపుతాడు. అవసరమైతే పూనాకు వచ్చి శివాజీ యొక్క స్వరాజ్య ఉద్యమానికి తోడ్పడగలమని వారందరూ హామీ ఇచ్చి ఉంటారు. శివాజీకి ఇప్పుడు అవసరం వచ్చింది. తన వద్ద పోరాటం చేయగల సేనా నాయకులున్నారు, కానీ పాలనానుభవం కలిగినటువంటి వారు తగినంత మంది లేరు. ఇప్పుడు స్వరాజ్యం త్వరగా విస్తరిస్తున్నది. అందువల్ల రాజ్య పరిపాలనకు, భద్రతకు పాలనాదక్షులైన వ్యక్తులు కావాలి. షహాజీ వద్దనున్న పెద్ద పింగళే కుమారుడు మోరేపంతు పింగళే తండ్రి వద్ద బాగా శిక్షణ పొంది ఉన్నాడు. అందువల్ల శివాజీ అతన్ని రప్పిస్తాడు. శివాజీ తన సహచరులందరితో చర్చించాక జావలి ప్రాంత రక్షణకు ఒక శత్రు దుర్భేద్యమైన దుర్గాన్ని నిర్మించాలని నిర్ణయిస్తాడు. కోట నిర్మాణ బాధ్యతను మోరోపంతు పింగళేకు అప్పగిస్తాడు. కోట నిర్మాణ సమయంలో వారికి ఒక అద్భుతమైన శివలింగం లభిస్తుంది. నూతన దుర్గానికి అధినేతగా సాక్షాత్తు పరమశివుడే వచ్చి నిలిచినట్లవుతుంది. కేదారేశ్వరుడనే పేరుతో ఆ శివలింగానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఈ కోటలోనే శివాజీ యొక్క కులదేవత అయిన భవానీమాత యొక్క ఆలయాన్ని నిర్మిస్తారు. ఈ కోటకు ప్రతాపగఢ్ అని నామకరణం చేస్తారు. ఇప్పటి వరకు శివాజీ సాధించిన విజయాలలో ఈ జావలి ప్రాంత విజయం భౌగోళికంగా, సైనిక పరంగా చాలా ముఖ్యమైనది. జావలి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని ప్రతాపగఢ్ కోటను నిర్మించిన తరువాత శివాజీ అంటే దక్షిణాపదాన్ని పరిపాలిస్తున్న పాలకులందరికీ భయం కలిగింది. తరువాతి భాగంలో సంభాజీ మరణం గురించి తెలుసుకుందాం.